గైస్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ మూవీ అప్డేట్స్లోకి. అండ్ ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా ఫుల్ అప్డేట్స్ అన్నీ చూడండి, తప్పకుండా ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ వాటితో పాటు రీసెంట్గా చేసిన మార్వెల్ మినీ అప్డేట్స్ కూడా వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లోనే అయితే ఇస్తాను. ఇంకా దాంతోపాటు వెనమ్ 3 ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా మన ఛానల్లోనే అయితే అవైలబుల్గా అయితే ఉంది, తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే డీసీ నుండి అయితే మాట్లాడుకుందాం. డీసీ నుండి తక్కువ అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి, ఇంకా మనందరికి తెలుసు మన గన్మా ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉంటుందని. అండ్ అందువల్ల కొత్త డీసీలో అయితే మన గేల్ గడోత్ వండర్ ఉమెన్ కాకుండా ఒక కొత్త వండర్ ఉమెన్ క్యాస్టింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇంకా వండర్ ఉమెన్గా ఎవరు బాగుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే గేల్ గడోతే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వస్తే మనందరికి ఇష్టమైన మార్వెల్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అయితే లూక్ జేమ్స్ అనే హాలీవుడ్ యాక్టర్ అయితే తనకైతే నైట్ ట్రాషర్ అనే క్యారెక్టర్ చేయాలని అయితే ఉందని అయితే చెప్పారు. అండ్ చూద్దాం ఏమవుతుందో. ఇంకా దాంతోపాటు మార్వెల్ స్టూడియోస్ అయితే యంగ్ అవెంజర్స్ అనే ప్రాజెక్ట్ అయితే చేద్దామని అయితే రెడీగా అయితే ఉన్నారు కదా. అండ్ ఈ మూవీ షూటింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. ఇంకా అంత తొందరగా ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఈ మూవీలోనైతే యంగ్ అవెంజర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే కొన్ని ఇయర్స్ తర్వాత అయితే వాళ్ళైతే పెద్దవాళ్ళు అయితే అయిపోతారు. అండ్ యంగ్ అవెంజర్స్ కదా అని చెప్పేసి మరీ పెద్దగా ఉంటే మూవీ అయితే అంత ఇంట్రెస్ట్గా అయితే ఉండరు. అంటే క్యారెక్టర్లోనైతే సూట్ అయితే అవ్వలేనట్టు అయితే ఉంటుంది. అండ్ అందువల్ల ప్రెసెంట్ వీళ్ళైతే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడైతే మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వస్తే ది ఇన్హ్యూమన్స్. అండ్ ఈ సిరీస్కి సంబంధించిన ఒక కొత్త సీజన్ అయితే రాబోతుంది కదా. అండ్ ఆ సిరీస్లోనైతే మన గోస్ట్ రైడర్ అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాడు. అండ్ ఆ సీజన్ అయితే డైరెక్ట్గా ది అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీకి అయితే కనెక్ట్ అయితే కాబోతుందని అయితే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మన కెవిన్ మావ్ అయితే చెప్పాడు కదా, ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి ఒక్క సూపర్ హీరో అయితే ది సీక్రెట్ వార్స్ మూవీలో అయితే ఉంటాడని. అండ్ నాకైతే ఈ రిపోర్ట్ నిజమనిపిస్తుంది. అండ్ నాకైతే పర్సనలీ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ అయితే కెన్యూ రీవ్స్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే మూన్ నైట్ సీజన్ 2. అండ్ ఈ సిరీస్ వచ్చి ఎప్పటికే 2 years అయితే అవుతుంది, బట్ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే లేవు. బట్ D23 ఎక్స్పోలోనైతే తొందరలో అయితే జరగబోతుంది కదా ఆగస్ట్లో. ఇంకా ఆ ఎక్స్పోలోనైతే మూన్ నైట్ సీజన్ 2కి సంబంధించిన టీజర్ ఇంకా దాంతోపాటు కొంత క్యాస్టింగ్ అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇది అఫీషియల్ అండి. అండ్ ఈ మూవీలోనైతే రామాటూర్తో పాటు మెఫిస్టో కూడా ఉంటాడని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఐరన్ హార్ట్ సిరీస్లో ఇంట్రడ్యూస్ చేసి డైరెక్ట్గా ది మూన్ నైట్ సీజన్ 2కి అయితే కనెక్షన్ అయితే ఇద్దామని అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారంట. అండ్ చూద్దాం ఏమవుతుందో. అండ్ మ్యాక్సిమం ఇది అయితే డైరెక్ట్గా వెళ్ళి మిడ్ నైట్ సన్స్కి అయితే కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వస్తే డేర్ డెవిల్ బోర్న్ అగైన్. అండ్ ఈ సిరీస్ అయితే 2 seasonకి అయితే విడగొట్టారు. అండ్ ఫస్ట్ సీజన్లో 9 episodes అండ్ మరొక సీజన్లో 9 episodes అయితే చేశారు. ఇంకా మొదటి సీజన్ అయితే మార్చ్ 2025లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ ఈ సిరీస్లోనైతే పనిషర్, జెసికా జోన్స్, వైట్ టైగర్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ నేనైతే పర్సనలీ అయితే పనిషర్ని అయితే చూడడానికి అయితే ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వస్తే షాంగ్-చి 2 మూవీ గురించి. అండ్ ఈ మూవీ అయితే 2026 ఎండింగ్లో అయితే రిలీజ్ అయితే చేద్దాం అనుకున్నారు, బట్ ఈ మూవీ ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఏదేమైనా సరే 2025లోనైతే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసి ఎలాగోకలా కంప్లీట్ చేసేద్దామని అయితే రెడీగా అయితే ఉన్నారు. ఇంకా టాపిక్ వస్తే ఈ మూవీలోనైతే ఏజెంట్ ఆఫ్ అట్లాస్ అయితే ఇంట్రడ్యూస్ అయితే కాబోతున్నారు. అండ్ ఇది జస్ట్ రూమర్ మాత్రమే. అండ్ ఈ టీంలో వచ్చేసి టోటల్గా మెంబర్స్ అయితే మన షాంగ్-చి, కేటీ చెన్, ఐరన్ ఫిస్ట్, ఏరో, వేవ్, వైట్ ఫాక్స్, స్వాడ్ మాస్టర్ అండ్ వీళ్ళందరూ మెంబర్స్గా అయితే ఉంటారని అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకా ఐరన్ ఫిస్ట్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అనుకోండి, బట్ ఇదైతే రూమర్గా అయితే భావించండి. అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఎక్కువ ఎగ్జైట్ అయితే అవ్వకండి. ఇంకా తొందరలోనే D23 ఎక్స్పో కూడా ఉంది కదా. అండ్ చూద్దాం, ఏదో ఒక చిన్న ఆశ అయితే పెట్టుకుందాం, ఏదో ఒక అప్డేట్ వస్తుందని. ఇంకా నెక్స్ట్ వస్తే థోర్ 5. ఇంకా ప్రతిసారి థోర్ 5 అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, లేదా రూమర్స్ అయితే హల్చల్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఈ మూవీలో అయితే వల్హాలా అయితే ఉంది కదా. అండ్ తనకి కింగ్ వాల్కరీకి అయితే ఒక కనెక్షన్ అయితే ఉండబోతుందని అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకా మ్యాక్సిమం ఈ మూవీలో అయితే చాలా డార్క్ టోన్లో తీయాలని అయితే మన మార్వెల్ వాళ్ళు అయితే ఫిక్స్ అయితే అయ్యారు. గైస్, రూమర్స్ని లైట్ తీసుకోండి. మరీ పర్టికులర్గా నీకెలా తెలుసురా అని అయితే అడగండి, జస్ట్ రూమర్స్ మాత్రమే. అండ్ ఈ మూవీలోనే అయితే చాలామంది విలన్స్ అయితే ఉండబోతున్నారు, అండ్ హెర్క్యులస్ కూడా. ఇంకా నెక్స్ట్ వస్తే ఫ్యాంటాస్టిక్ 4. అండ్ కొంతమంది ఇన్సైడర్స్ అయితే ఎలా అయితే చెప్తున్నారు, మన రీడ్ రిచర్డ్స్ వాళ్ళ కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అయితే ఉంటాడు కదా. అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ సన్, వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళ సన్కి తన పవర్స్ ఎలా వాడాలో నేర్పిస్తూ ఉంటాడంట. అండ్ ఆ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం డైరెక్ట్గా మన గెలాక్టస్సే వస్తాడంట. అండ్ ఈ మూవీలో మెయిన్ విలన్గా గెలాక్టస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ గురించి మీరు ఎగ్జైటింగ్ ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వస్తే శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్. ఇంకా ఈవెంట్ అయితే జూలైలో అయితే జరగబోతుంది. అండ్ జూలైలోనే అగర్తా ఆల్ ఎలాంగ్ సంబంధించిన ట్రైలర్, ఇంకా దాంతోపాటు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన కొన్ని అనౌన్స్మెంట్స్, ఇంకా వాటితో పాటు ఫ్యూచర్లో మార్వెల్ మూవీస్కి సంబంధించిన రిలీజ్ డేట్స్, అనౌన్స్మెంట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా మార్వెల్కి అయితే ఈవెంట్ అయితే కొంచెం అమూల్యమైనదే.
ఇంకా ఎగర్తా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సిరీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ సిరీస్ అయితే సెప్టెంబర్ 18 అయితే ప్రీమియర్ అయితే కాబోతుంది. అండ్ సెప్టెంబర్ 18 2 ఎపిసోడ్స్ అయితే ప్రీమియర్ అయితే కాబోతున్నాయి. ఒక్క ఎపిసోడ్ కాదు, 2 ఎపిసోడ్స్ అయితే 18 అయితే ప్రీమియర్ అయితే కాబోతున్నాయి. అండ్ ఈ సిరీస్ మీరు చూస్తారో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ వస్తే క్రేజీ అప్డేట్, అదేంటంటే లోకి అయితే అవెంజర్స్ 5లో అయితే రిటర్న్ అయితే కాబోతున్నాడు. అండ్ ఇది నేనైతే చెప్పడం లేదు, స్వయంగా టామ్ హిడల్సన్ అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అండ్ లోకి సీజన్ 1 సీజన్ 2 చూసిన తర్వాత లోకి మీద చాలా హైప్ అయితే ఉంది. అండ్ అవెంజర్స్ 5లో ఎలా చూపిస్తారు చూడాలి మరి ఇంకా. అండ్ ఇవే గైస్ ఈ వీక్ వచ్చిన అప్డేట్. ఐ హోప్ మీరు ఫుల్ టు ఫుల్ అప్డేట్ అయితే అయిపోయి ఉంటారు. అండ్ వీడియోలోకి బ్యాక్కి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.